రీసెంట్‌గా జీడిమెట్లలో జరిగిన సంఘటన గురించి మాట్లాడుకుందాం. 9 నెలలు మోసి కని పెంచిన తల్లిని చంపే హక్కు నాకే ఉందని తేల్చేసిన కూతురు. 8 నెలల కిందట పరిచయమైన వ్యక్తితో తల్లినే చంపేసింది ఆ కూతురు. ఏందని దుర్మార్గాలు చేసిన పని? ఈ సమాజానికి ఏ మెసేజ్ ఇద్దామని? ఇలా చేస్తున్న వాళ్ళని ఏం అనాలో మనకు అర్థం కావట్లేదు. చేయాలి, ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. ఇలా వదిలేయద్దు. 15 ఏళ్లకే ప్రియుడు కావాల్సొచ్చిందా? దీనిపైన ఆలోచించాల్సింది చాలా ఉంది. తల్లిదండ్రులు సరిగ్గా పెంచుతలేరని కాదు. వేసుకున్న బట్టలు కొనిస్తున్నా లేరా అని కాదు. వాళ్ళు పోతున్న దారి సరిగ్గా ఉందా లేదా చూడాలి. ఒక తల్లిదండ్రులుగా బాధ్యత తీసుకోవాలి. నాకు ఫోన్ కావాలి, నాకు బండి కావాలి అంటే ఇవ్వడం మాత్రం కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ ఫోన్ వల్ల వాళ్ళకి ఏం ఉపయోగం? ఆ బండి వల్ల వాళ్ళ ఉపయోగం? ఆలోచించండి మీరు కూడా. చెట్టు పెట్టగానే దానికి చిన్నప్పుడే కర్ర కట్టాలండి చక్కగా పోనీకి. మధ్యలోకి వచ్చిన తర్వాత ఏదో కొడుకు చెడిపోయిన తర్వాత, ఏదో బిడ్డ చెడిపోయిన తర్వాత నేను నా బిడ్డ నేను మంచి ఇప్పటి ఇక నుంచి అయినా మంచిగా చూసుకోవాలి అంటే తప్పు. కాని పని. రాలేరు. చెట్టు కింద ఉన్నప్పుడే కర్ర కడితే చక్కగా పెరుగుతుంది. మధ్యలోకి వచ్చిన తర్వాత తాడు పెట్టి గుంజుతాము, కర్ర పెట్టి కడతాము అంటే కాని పని అది. వాళ్ళు రారు. వాళ్ళు పోయే వే ఏముందో అదే వేలో వెళ్ళిపోతారు. అన్యాయం అనేది అంటగట్టిపోయింది. కళాకారిణి ఝాన్సీ మరణానికి చాలా చాలా వరకు అందరికి బాధాకరమైన విషయం ఏమండి. ఈ రోజు నాకు తల్లి ఉండొచ్చు, వాళ్ళకి తల్లి ఉండదు, ప్రతి ఒక్కరికి తల్లి ఉంది. తల్లి లేని జన్మ అంటూ లేనే లేదు. ఒకటండి, తల్లిని చంపడం అంటున్నారు. వీళ్ళు కూడా చాకలి ఐలమ్మ వారసులం, చాకలి ఐలమ్మ ముని మనవరాలని. బట్ అది మాత్రం క్లియర్ గా వాళ్ళు వచ్చారు, చెప్పారు. ఏంటంటే వాళ్ళ చాకలి ఐలమ్మ మనవరాలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్ కట్ గా వాళ్ళు కూడా చెప్పారు. ఏంటంటే వాళ్ళకి మాకు ఏ సంబంధం లేదు అంటే ఒక ఇన్స్పిరేషన్ గా బతికింది ఈ అంజలి. చాకలి ఐలమ్మని ఇన్స్పిరేషన్ గా తీసుకుంది. నేను సేమ్ ఇంకోటి వర్గం ప్లస్ ఆమె ఇన్స్పిరేషన్ తోటి ఉంటుంది కాబట్టి నేను ఆమె మనవరాలని, ఆమె తీరుగానే ఉంటా. ఆమె ఒక తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ గారు. అంత పేరు ఉన్న మహనీయురాలు ఆమె. ఆమె ఇన్స్పిరేషన్ తీసుకోవడంలో ఏం ఇబ్బంది ఏం లేదు. బట్ అట్లనే సరే పక్కన పెట్టేసండి. ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేది విపరీతంగా పెరిగింది. ఒక ప్రింట్ మీడియా పేపర్‌లో ఈ రోజు రాసిన న్యూస్, ఇప్పుడు రాసిన న్యూస్ రావాలంటే తెల్లారి గాని రాదు. అదే ఎలక్ట్రానిక్ మీడియా ఇప్పుడు తీస్తే మినిమం ఒక గంట, లేకపోతే ఒక అర్ధ గంట గాని రాదు. అలాంటిది ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఫేస్‌బుక్ గాని, వాట్సాప్ గాని ఇట్టా కొడితే అట్టా వచ్చేస్తుంది. అంత దారుణమైంది సోషల్ మీడియా. ఎవరో తెలియదు, ఏందో తెలియదు. హాయ్ అని ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టడం, ఫాలో కొట్టడం, లైక్ చేయడం, షేర్ చేయడం. నాకేదో నచ్చిన వీడియో వస్తే నీకు పంపించడం, నీకేదో నచ్చిన వీడియో వస్తే నాకు పంపియడం. గదే జరుగుతుంది. గట్ల పరిచయమై ఏదో తల్లిదండ్రులు లేని జన్మ నీకు ఏడికెళ్ళొచ్చింది? ఏ ఫేస్‌బుక్ కనిపెట్టింది నిన్ను? ఏ ఇన్‌స్టాగ్రామ్ కనిపెట్టింది? తల్లిదండ్రులు కనిపెట్టారు. నిన్ను పెంచారు, చదివిపిచ్చారు. వాళ్ళు చేసిన పాపం ఇదా? వాళ్ళకి చేసిన న్యాయం నువ్విదా? ఒక్కటండి, నువ్వు కొనిచ్చే మొబైల్ అయితే ఏదుందో నీ కూతురికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? వాళ్ళనే తిట్టొద్దండి. ఒక కూతురే చంపేసింది, కొడుకే చంపేసిండు, ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం యాడనో చేసుకుని ఏదో వాళ్ళని తిట్టడానికి రైట్స్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసిర్రు. నాకు ఫోన్ కావాలి. ఏదో 100, 200, 1000, 2000, 3000 పెట్టుకొని ఇద్దామంటే అది కూడా కాదు. నాకు ఐఫోన్ కావాలి, ఆ ఫోన్ కావాలి, ఈ ఫోన్ కావాలి. ఆ పరిస్థితికొచ్చింది. చాలా జాగ్రత్త అండి. 90స్, 80స్‌లో అసలు నాకు చూడకపోతే నాకు తెలవదు. 90స్, 80స్ అంటే మాకు గుర్తులేని వయసు. ఇంట్లంగా వచ్చే అమ్మాయి అంటే లేదట. ఇంట్లో నుంచి బయటికి రానియకపోయేదట. అలాంటి పరిస్థితులు ఇయాల విచ్చలవిడిగా ఫ్రీడమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీడమ్ ఇచ్చిర్రు జనాలు. ఫ్రీడమ్ ఇచ్చి హాస్టల్‌లు. నువ్వు ఒక కాలేజీ చదివిపిస్తున్నావంటే హాస్టల్ వదిలిపెట్టేసి రూమ్‌లో ఉంటావు. అంటే ఓకే. ఇక చదువుకుంటాడా వాడు? వండుకుంటారా ఆమె? తింటదా? బండ్ల మీద షికారులు, పబ్బుళ్ళు. ఈ ఎంజాయ్‌మెంట్ ఉన్న తర్వాత నీకు చదువు మీద ఏమి ఇంట్రెస్ట్ అండి? తల్లిదండ్రులు మాకేం సంబంధం? తల్లి కదా తల్లిదండ్రులతో మాకేం సంబంధం అండి? ఏం లేదు. మీరు పెంచారు, చదివిపిచ్చారు, పక్కకు పడేయిర్రు. అంతే. నా పెళ్ళిని నేను చేసుకుంటా. బాగుపడను, నేను బాగుపడతా. నా సుఖం నేను ఎలా తీసుకుంటా అనే కాడికొచ్చిర్రు ఇయాల. మీరు చేసిన పనికి. ఫ్రీడమ్ మాత్రం మీరు ఇచ్చే ఫస్ట్ పెద్ద తప్పు చేశారు.